టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తుపై మరో 2 రోజుల్లో ఒక క్లారిటీ రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఏ రకంగా ఉంది, ఈ 3 పార్టీలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టబోతున్నారా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, మరో 2 రోజుల్లోనే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తుపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏంటి సార్ ఈ 3 పార్టీల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏంటి, క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఏ రకంగా ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఒకటి కృష్ణ, ఏ పని చేసినా కానీ రాజకీయ పార్టీలే కాదు, మామూలుగా విడిగా మనం ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్కి సంబంధించినటువంటి పాజిటివ్ ఎంత, నెగిటివ్ ఎంత అనేది మనం బేరీజ్ వేసుకుంటాం. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు కీలకమైనటువంటి పొత్తు వ్యవహారానికి ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు రావటమే కాదు, ఆల్రెడీ గత నెల 7వ తారీఖునే దాని మీద సంబంధించి క్లియర్గా ఒక క్లారిటీ వచ్చేసింది. పొత్తు ఉంటుంది బీజేపీ తోటి అనేటువంటి ఒక క్లారిటీ వచ్చేసింది. అప్పటి వరకు సర్వేలు ఏం చెప్తూ ఉన్నాయి, బీజేపీతో పొత్తుతో వెళ్తే తెలుగుదేశం పార్టీ నష్టపోతుంది, 2% ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం ఉంది అంటూ కూడా సర్వేలన్నీ కూడా చెప్తుంది. బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తుంది, వామపక్షాలు, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వెళ్తే దాదాపు 56% ఓట్ బ్యాంక్ వస్తుంది అనేటువంటి సర్వేల యొక్క సారాంశం. అదే బీజేపీతో కలిసి వెళ్తే కనుక అసలు అధికారంలో కూడా రాకపోవచ్చు తెలుగుదేశం పార్టీ అనేది సర్వేల యొక్క సారాంశం. అంతేకాదు, సింగిల్గా తెలుగుదేశం పార్టీ వెళ్ళినా, జనసేనతో లేకుండా సింగిల్గా వెళ్ళినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ 2 కలిసి వెళ్ళినా 50% పైగా ఓట్ బ్యాంక్ తోటి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందని చెప్పి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది సర్వేలు, కొన్ని కీలకమైన సర్వే సంస్థలు. ఈ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి క్లియర్గా చెప్పాయి. 4వ ఆప్షన్ బీజేపీతో కలిసి వెళ్తే మునిగిపోయేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అనేది సర్వే యొక్క సారాంశం. అది ఇప్పుడు 2 మంత్స్ బ్యాక్ ఇచ్చినటువంటి సర్వే. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. ఓకే, ఎప్పుడైతే రామ జన్మభూమి, బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఎప్పుడైతే జరిగిందో ఆ రోజు నుంచి దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన గ్రాఫ్ పెరిగింది అనేది సర్వేల యొక్క సారాంశం, సర్వేల యొక్క ఒపీనియన్ అలా ఉంది. దేశవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, దేశవ్యాప్తంగా కూడా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత బాలరాముడిది బీజేపీ అధికారంలో రాబోతుంది అని చెప్పి అనుకున్నారు. తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ ఈ అసెంబ్లీ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత బీజేపీ చాలా దూకుడుగా ఉంది అనేటువంటిది ఒక వేవ్ అలా వెళ్ళిపోయింది. సరే, దూకుడుగా ఉందా లేదా తర్వాత సంగతి, ముందైతే ఆ విధంగా ఒక ప్రాపగండా అయితే జరిగింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పరిస్థితి ఏంటి, రాబోయేటువంటి రోజుల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలో రాబోతుంది అనేది కన్ఫామ్గా అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఓకే, బట్ నరేంద్ర మోడీ ఏం చెప్తున్నారు, 400+ అని చెప్తున్నాడు. అంటే ఎన్డీఏ కూటమికి అయితే 400 సీట్లు పైగా మేము రావాలని చూస్తున్నాం, అలాగే కేవలం బీజేపీ అయితే 370 పైన మేము చూస్తున్నాం, 370 అని చెప్తున్నాడు. ఎందుకంటే 370 రద్దు చేసాం కాబట్టి మేము 370ని టార్గెట్కి పెట్టుకున్నాం అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇక్కడ ఇట్టి పరిస్థితుల్లో సర్వేలు ఓకే, వాళ్ళ టార్గెట్ ఎలా ఉన్నా కానీ సర్వేలన్నీ ముక్తకంఠంతో అంచనా వేస్తుంది ఏంటంటే డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు, భారతీయ జనతా పార్టీ రాబోతుంది, ఎన్డీఏ కూటమి అధికారంలో రాబోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి గతంలో వచ్చినటువంటి నెగిటివ్ సర్వేస్ ఇప్పుడు కొంత పాజిటివ్గా కన్వర్ట్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. 2% నష్టపోతుందని చెప్పి ఆ రోజున అంచనా వేసినటువంటి సర్వే సంస్థలు ఇవాళ 2% గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వే సంస్థలు ఇప్పుడు తాజా అంచనాలు వేస్తూ ఉన్నాయి. దానికి కారణాలు ఏంటంటే నరేంద్ర మోడీ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు అనేది ఒకటి, రాముని ప్రాణప్రతిష్ఠ ఒకటి, ఈ 2 సంబంధించిన అంశాలు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. పొత్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుంటే సర్వేలను పక్కన పెట్టేసి
సహజంగా ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఉమ్, ముస్లిం ఓట్ బ్యాంకు జారిపోతుంది ఉమ్, తెలుగుదేశం పార్టీ, అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంకు జారిపోతుంది. ఈ రెండే వినిపించేది. ఉమ్, సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముస్లిం ఓటర్లు కానీ ఉమ్, లేదా క్రిస్టియన్ ఓటర్స్ కానీ వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక అంశాన్ని ఇంకొక అంశం ఓవర్లాప్ చేస్తుంది ఇప్పుడు కూడా, ఏ ఎన్నికల్లో అయినా కానీ. ఓకే. కొన్నిసార్లు మతానికి సంబంధించినటువంటి అంశం పనిచేస్తుంది, ఉమ్, కొన్నిసార్లు మతాన్ని కాదని కులం అంశం లీడ్ చేస్తుంది. అసలు మతం కులం కాకుండా అభివృద్ధి అనేది కొన్నిసార్లు ఓవర్కమ్ చేస్తుంది, లీడ్ చేస్తుంది. అసలు ఈ మూడు కాకుండా అసలు మార్పు, ఖచ్చితంగా మార్పు కావాలనేది లీడ్ చేస్తుంది. ఉమ్, సో మార్పు అనేది కావాలని చెప్పి లీడ్ చేసేటువంటి అంశాల్లో మనం తీసుకుంటే తెలంగాణలో అదే జరిగింది. ఉమ్, తెలంగాణలో ఏంది, ముందు కేసీఆర్ దిగిపోవాలి అంతే. ఆడ కాంగ్రెస్ వస్తుందా, బీజేపీ వస్తుందా, లేకపోతే ఎక్స్ సీఎం అవుతాడా, వై సీఎం అవుతాడా, ఇవి కాదు. ఉమ్, లేదంటే కాంగ్రెస్ పార్టీలో దాదాపు 7-8 మంది సీఎం ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళలో వాళ్ళకి ఐక్యత లేదు. ఉమ్, కానీ వాళ్ళలో ఉన్నటువంటి అనైక్యత, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశం ఇవన్నీ ఏం ఆలోచించాల, కేవలం కేసీఆర్ని దించేయాలంతే, మార్పు కావాలి, కేసీఆర్ ముఖం కనపడకూడదు అనుకున్నారు తెలంగాణ సమాజం, తెలంగాణ ఓటర్లు. వేసేసారు, గద్దె దించేశారు. అంటే ఓవర్కమ్ చేసినాయి. ఇప్పుడు ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చాడు, కేసీఆర్ ఇచ్చాడు కదా, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అద్భుతంగా ఇచ్చారు కదా. అవును. ఆయన నేను నీళ్ళు ఇచ్చాను, వాటర్ ఇచ్చాను, మంచినీళ్ళు ఇచ్చాను, కరెంట్ ఇచ్చాను, మిగులు కరెంటు తీసుకొచ్చాను, నెంబర్ 1గా రాష్ట్రం చేశాను, తలసరి ఆదాయం నాదే నెంబర్ 1, భారతదేశంలో ఉండే ఏ రాష్ట్రాలు కూడా లేనంతగా నేను జీతాలు ఇస్తున్నాను ఉద్యోగులకి, దళిత బంధు ఇస్తున్నాను, రైతు బంధు ఇస్తున్నాను, ఇవన్నీ చెప్పాడు కదా. కానీ పబ్లిక్ ఇలా ఉమ్, మార్పు కోరుకున్నారు కాబట్టి ఇవేవి పనిచేయదు. మార్పు కోరుకున్నప్పుడు ఇవేవి పనిచేయదు. ఓకే. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పి తాజాగా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఓకే. ఏం చెప్పారు, ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ఉమ్, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అక్కడ క్లాస్ వార్ లేదు, ఉమ్, జగన్మోహన్ రెడ్డికి ఘోర పరాభవం తప్పదు అంటారు. ఘోర పరాభవం తప్పదు, క్లాస్ వార్ కాదు, అక్కడ మార్పు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అనే అతను దిగిపోతారు, 40 స్థానాలకు మించి ఒక్కటి కూడా రాదు అని చెప్పి రాజకీయ వ్యూహకర్తగా భారతదేశ వ్యాప్తంగా పేరున్నటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఉరికినే చెప్పడు కదా, ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ని తగ్గించుకోడు కదా. పైగా ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. రిషిరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యూహకర్తగా ఉన్నారు, రాజకీయ వ్యూహకర్తగా. ఎప్పుడైనా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారుగా. జనరల్గా ఒక జర్నలిస్ట్ ఏంటి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే అతను కూడా ఒక రాజకీయ వ్యూహకర్తగా ఆయా రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులు ఏంటి అనేది రకరకాల సోర్సెస్ ద్వారా తెలుసుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో 2 శిష్యులు ఉన్నారు, వాళ్ళిద్దరు ద్వారా తెలుసుకున్న పెద్ద కష్టమేం కాదు కదా. అన్నీ తెలుసుకున్న తర్వాత అధ్యయనం చేసిన తర్వాతనే ప్రశాంత్ కిషోర్ చెప్పారు. సో మార్పు కోరుకుంటున్నారు అనేటువంటిది చాలా క్లియర్గా చెప్పాడు. అంటే అర్థం ఏంటి, బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది జగన్మోహన్ రెడ్డికి వెళ్ళే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు, రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు ముస్లిం ఓటర్లు కూడా. అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడా క్రిస్టియన్స్ కూడా అక్కడ ఉండేటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అక్కడ అభివృద్ధి లేదు, అరాచకాలు జరుగుతున్నాయి, కాబట్టి మార్పు కావాలి, జగన్మోహన్ రెడ్డి అనే అతను ఆ సీట్లో కనపడకూడదు అనేటువంటి భావంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు, తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేస్తారు. ఒకవేళ అంత వ్యతిరేకత ఉంటే క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎంపీకేమో కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కాదు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యేకి వచ్చి తెలుగుదేశం పార్టీ కూటమికి వేసేటువంటి అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో అంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని అయితే అక్కడ గెలిపించుకునే అవకాశం లేదు, పొత్తు బీజేపీతో పట్టుకున్నప్పటికీ అనేది ఒకటి వినిపిస్తుంది. సో క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, మైనారిటీ ఓట్ బ్యాంకు ఇప్పుడు వరకు విశ్లేషణ ఎవరైతే చేస్తున్నారో ఆ విశ్లేషణకు భిన్నంగా ఓటు జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ప్రశాంత్ కిషోర్ మాటల ద్వారా అర్థమవుతుంది. ఒకటి. రెండేంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం అనేది అక్కడ అనివార్యంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇదంతా కూడా ఇది మార్పు అనేటువంటి దిశగా వెళ్తుంది. కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కానీ నష్టం జరిగే అవకాశం లేదు. ఓకే, ఒకటి. ప్లస్ పాయింట్స్ ఇవి ఉన్నాయి అనేది మనం తీసుకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటే
సాధారణంగా సామాజిక వర్గాల వారిగా బ్రాహ్మణి ఓట్ బ్యాంకు, వైశ్య ఓట్ బ్యాంకు, ఇవి రెండు కూడా బీజేపీకి సాలిడ్గా ఉంటాయి. అవును. బీజేపీ ఎక్కడ ఉంటుందో అటే ఓటు పడుతుంది. సో అది ఆ సామాజిక వర్గం ఓటేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత అగ్రవర్ణ పేదలు అనే వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ. కాబట్టి అగ్రవర్ణ పేదలు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ బీజేపీ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. సో కేంద్రంలో బీజేపీ కూడా వస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ భాగస్వామ్యంగా ఉన్నటువంటి పార్టీ అధికారంలో రావాలని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు, న్యూట్రల్ ఓటర్స్. ఈ సెక్టార్స్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపెట్టిన అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ప్లస్ మైనస్లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల గ్రౌండ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే మైనస్ల కన్నా కూడా ప్లస్లు ఎక్కువగా తాజాగా కనిపిస్తున్నాయి గతానికి భిన్నంగా. కాబట్టి ఇది సక్సెస్ఫుల్ పొత్తు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. అది సక్సెస్ అయింది. ఢిల్లీలో కూడా ఆయన అనుకున్న విధంగా ఆ పొత్తులు కానీ సీట్ల షేరింగ్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి బిల్ కూడా రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.